బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో ఎన్నికల కోలాహలం కొనసాగుతుండగా ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఆయన తండ్రి ఎమ్మెల్యే హెచ్డి రేవన్న అశ్లీల వీడియోలు వాటి ఆధారంగా నమోదైన కేసులు దేశాన్ని కుదిపేస్తున్నాయి. వీరిద్దరూ దేశానికే ప్రధానిగా పనిచేసిన హెచ్డి దేవగౌడ కుటుంబ సభ్యులు కావడంతో ఈ కేసులు సహజంగానే ఆసక్తి గొలుపుతున్నాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు వేగవంతం చేసిన సిట్ మాజీ పీఎం దేవగౌడ నివాసంలో తండ్రి కొడుకులను అరెస్టు చేసింది. కర్ణాటకలో తండ్రి కొడుకుల ఆగడాలు దిగ్భ్రాంతి గొలుపుతున్నాయి. లైంగిక దౌర్జన్యం, బెదిరింపులు, లైంగిక వాంఛ తీర్చాలంటూ దాడులు, అకృత్యాల చిత్రీకరణ, వాటిని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తామంటూ బ్లాక్మెయిలింగ్, కిడ్నాప్ ఇలా కేవలం మహిళలపైనే కాదు వారి బంధువులను బెదిరించారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. వీరిద్దరిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రత్యేక దర్యాప్తు దళం నోటీసులకు స్పందించిన కారణంగా కొత్త నోటీసులు జారీ చేసింది. వీరిద్దరి ఆగడాలకు బలైన వారిలో పని మనుషులు, విద్యార్థినులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఉండటం గమనార్హం. మహిళా అధికారులు సైతం వీరి అధికార దుర్వినియోగానికి బలయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లు ఇలాంటి పెద్దింటి అకృత్యాలను బయట పెట్టాలంటే భయపడేవారంతా వారిపై సిట్ ఏర్పాటు చేయగానే ధైర్యంగా ముందుకొస్తున్నారు. అంతులేని ప్రజ్వల్ రేవన్న ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్కరుగా బాధితులు స్పందిస్తున్నారు. మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ కుమారుడు రేవన్న మనుమడు ప్రజ్వల్ పై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కర్ణాటక దర్యాప్తు వేగవంతం చేసింది. మరోవైపు ప్రజ్వల్ పై రెండోసారి లుకౌట్ నోటీసు జారీ చేసినట్టు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్ వెల్లడించారు. ఆయన తండ్రి రేవన్న కూడా విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉన్నందున ఆయనకు కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవల వీరిద్దరిని విచారణకు పిలిచింది. తనకు సమయం కావాలని ప్రజ్వల్ కోరారు. ఇందుకు తిరస్కరించిన అధికారులు ఆయనపై తొలిసారి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసు వెలుగులోకి రాగానే ప్రజ్వల్ దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఈ నోటీసులతో ఆయన దేశంలో అడుగు పెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే వీలుంటుంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా హసనా నుంచి పోటీ చేసిన ప్రజ్వల్ పై ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి రావడమే గాక బాధిత మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలో ప్రజ్వల్ పై అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదై